మాజీ భర్తకి దూరమయ్యి నటాషా కొడుకుతోని మంచిగా ఎంజాయ్ చేస్తున్నదంట. ఇక అసలు ముచ్చటకొస్తే నటాషా హార్దిక్ పాండ్యా ఈడిపోయిన సంగతి మనకి ఎరకనే. ఇక దానికి కారణాలు ఇట్లా మొన్నటి రోజున మస్తుగా వైరల్ అయినాయి. ఇప్పుడు ఆ ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు ఎట్టకేలకు ఈమె కొడుకును అగస్త్యాన్ని పట్టుకుపోయి స్వదేశీ అయిన సర్బియాకి తీసుకుపోయిందంట. ఇక ఆడ కొత్త జీవితం ప్రారంభించిందని అర్థమవుతున్నది. ఇక మీదట కెరియర్ కు సంబంధించిన ప్లాన్లు గిట్లా ఆమెనే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటదని మనకు అర్థమైతేనే ఉన్నది. ఇక ఇప్పుడు కొడుకుతోని బీచ్ లా మంచిగా ఆడించుకుంటా బీచ్ ని ఆస్వాదిస్తున్నట్టు మస్తుగా కనబడుతున్నది. ఇక వీళ్ళిద్దరూ ఎలిగిపోతున్నారు. తల్లి ప్రేమని పంచుకుంటా ఈమె కొడుకుని హద్దుకొని మంచిగా తల్లి ప్రేమని సాటుకుంటున్నదని అర్థమైతేనే ఉన్నది. ఇక ఆ ఫోటోలో కొడుకు గిట్లా లైఫ్ జాకెట్లు ధరించి మంచిగా కళ్ళద్దాలు పెట్టుకొని మస్తుగా అందంగా కనబడుతున్నాడు కాదు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు విడిపోయిన అనంతరం ఇక కొడుకు గురించి అయితే ఏడ రాలేదు. ఇక వాళ్ళకి మనస్పర్ధలు వచ్చినప్పుడు గిట్లా కొడుకు గురించి అయితే టాపిక్ అయితే ఎక్కడైతే రివీల్ చేయలేదు. ఇక ఇప్పుడు అనంతరం ఎట్టకేలకు నటాషా పక్కన కొడుకు ఉన్నాడనంటే ఇక భారతీయ చట్టం ప్రకారం తల్లి దగ్గరనే కొడుకు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఇదే విషయం నటాషా విషయంలో జరిగినట్లు అమలు జరిగినట్లు అర్థమైతేనే ఉన్నది. ఇక అయితే నటాషా కొడుకు అగస్త్యకి వయసు ఇప్పుడు 5 సంవత్సరాలంట. ఇక తల్లి సంరక్షణలో ఉన్నాడని అర్థమవుతున్నది. మరో 2 సంవత్సరాల తర్వాత ఇక ఎవరి దగ్గర ఉండాలని చెప్పేసి కొడుకు తీసుకునే నిర్ణయం ఆయన మీద ఆధారపడి ఉంటదని చెప్పుకోవచ్చు. ఇక భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉన్నా గాని తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పుడు ఉంటదని వాళ్ళిద్దరూ ప్రకటించారు. ఇక మంచిగానే ఉన్నది ఇదంతా. ఇక అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా నటాషాని మర్చిపోదామని చెప్పేసి ఆయన పూర్తి దృష్టి కేవలం కెరియర్ మీదనే పెట్టి మస్తుగా పనిచేస్తున్నాడంట. ఇదకి ఈ ఫోటోలు ఇట్లా మీరు చూసిరా? ఇక చూస్తే ఎట్లా అనిపించినాయి? మంచిగా ఉన్నాయిలే. కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.